గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 5వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 11వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనం అంటే ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీకు లాభాన్ని కలగజేస్తాయి. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా అమ్మినా కొనినా కూడా మీకు లాభం అయితే ఈ వారం బ్రహ్మాండంగా కనపడుతుంది. అలాగే ఆర్థికంగా స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. డబ్బులు బాగా సంపాదించడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగా కలిసి వస్తుంది. ఉన్నతమైన భావాలు కలిగి ఉంటారు. పరోపకారం, ఇతరులకి సహాయం చేస్తారు. అలాగే ధర్మబద్ధంగా ఉంటారు. మంచి వాళ్ళలా తయారవుతారు. అలాగే టెక్నికల్ రంగాల వారికి చాలా మంచి అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. పరిస్థితులను అర్థం చేసుకోవడము, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడము బాగా కలిసి వస్తుంది. ఏదైనా అవకాశాలు ఉన్నా కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. కొంతమంది బంధువులు మీ ఎదుగుదలను చూసి మాత్రం కొంచెం ఈర్ష్య ద్వేషంతో అసూయపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా చాలా జాగ్రత్తగా ప్రారంభం చేసుకోవడము, తతు జాగ్రత్తలు తీసుకోవడము మంచిది. అలాగే మీకు కొంతమంది సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైన అవసరాలకి ఖర్చులు పెట్టే అవకాశాలు, వాహనాలు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి బాగా జాగ్రత్త పడతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న కోరికలు కానీ లేదా సమస్యలు కానీ తీరతాయి. ఈ వారం ఇతర దేశాలలో ఉండే భారతీయులు కూడా కొత్త నిర్ణయాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తూ ఉంటాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలే మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోని కానీ బంగారంలో కానీ భూముల్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతున్నాయని చెప్పచ్చు. అలాగే సంతానం విషయంలో కూడా శుభవార్త, శుభ సమాచారం కనపడుతుంది. పిల్లలకు సంబంధించి చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు రాణింపు కనపడుతుంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి. ప్రేమికుల మధ్య అద్భుతమైన అన్యోన్యత కనపడుతుంది. భార్యాభర్తలు కూడా ఒకళ్ళనొకరు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో చర్చించుకుని ఏదైనా ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు ఉంటే కనుక పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపారంలో అనేక రకాల వ్యాపారాలు చేయగలగడం, వ్యాపారాలను విస్తరింపజేయడంతో పాటుగా పెట్టుబడులు, లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వాహనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఉన్నాయి. సీటు బెల్టులు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అయితే దూర ప్రయాణాలు చేయొచ్చు. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడమే కాదు, గిట్టుబాటు ధర వస్తుంది. వ్యవసాయ లాభాలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప వ్యక్తిగా మారుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలలో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకున్న వారికి కూడా పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము, ఉద్యోగ కార్యాలయాల అభివృద్ధి, విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. స్త్రీలకు ఇష్టమైన వ్యక్తులతో శారీరక కలయికలతో పాటుగా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కోరుకున్న కోరికలు నిరతాయి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార రంగంలోకి ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అంటే మీకోసం కన్నా మీరు ప్రేమించిన వాళ్ళ కోసం, కుటుంబం కోసం బాగా కష్టపడతారు. ఉద్యోగాలు చేసే చోట కూడా బాగా కష్టపడి పేరు తెచ్చుకోగలుగుతారు. స్నేహితులు మిమ్మల్ని బాగా ఆశ్రయిస్తారు. స్నేహితులు కూడా మీ సపోర్ట్ బాగా లభిస్తుంది. అలాగే అనేక రకాల కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, చదవాలన్న తపన, సంపాదించాలన్న తపన, ఎదగాలన్న తపన, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా సరిదిద్దుకోగలుగుతారు. ఇంట్లో ఉండేటటువంటి ప్రతి వ్యవస్థని కూడా మార్చుకోగలుగుతారు. విలువైన పత్రాలు లేదా డాక్యుమెంట్స్ అందుకునే అవకాశం కనపడుతుంది. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఆగిపోయిన పనులన్నీ ఎదురుగా వెళతాయి. చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు. బాగా ఆలోచిస్తారు. చాలా రకాల పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఈ వారం మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మంచి ప్రదేశాలు తిరగడం కానీ, యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, కుటుంబ సభ్యులతో తిరగడం కానీ బాగా కలిసి వస్తుంది. గొప్పవారితో స్నేహం చేయడం వల్ల కూడా గొప్ప లక్షణాలు, గొప్ప ఆలోచనలు మీకు రాబోతున్నాయి.
అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆయుర్వేద వైద్యం కానీ, మూలికా వైద్యం కానీ, రకరకాల వైద్యాల కోసం ప్రయత్నాలు చేయగలుగుతారని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రతి చిన్న విషయానికి కూడా బాగా కంగారు పడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించగలిగే ప్రయత్నం చేస్తారు. అలాగే పూల మొక్కలు, లేకపోతే కనుక ఏదైనా మొక్కలు పెంచడం కానీ, లేకపోతే మిద్దె తోట వ్యవసాయం చేయడం కానీ, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే అనేక రకాల కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అనవసరమైన గొడవల జోలికి మాత్రం ఈ వారం వెళ్ళకూడదు. భవిష్యత్తు గురించి, ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడుల గురించి బాగా ఆలోచిస్తారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతకం చూపించుకోండి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి, భూములు, గృహాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశం కనపడుతోంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరు అవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకి దూర ప్రాంతం నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరు అందరికీ నచ్చడంతో పాటుగా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పచ్చు. చాలా రకాల కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరిన కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయ ప్రగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. ఇతర దేశాల్లోని భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశము, అక్కామాలు, పర్మిషన్లు దొరికే అవకాశం కనపడుతోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో గృహం కొనాలనుకున్నా, గృహం మారాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆలస్యంగానైనా సరే వివాహాలు కుదురుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సమయానికి అనుకున్న పనులను కూడా వారం పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, జీవన శైలిలో మార్పు తీసుకురావడం ద్వారా, వ్యాయామాలు చేయడం ద్వారా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడతాయి. కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. కోరికలు పెరిగిపోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవడము, కొత్త టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాలు మీదే పైచేగా ఉండబోతోందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబ వివాదాల పరిష్కారము, సంతానంతో అనుబంధము కనపడుతుంది. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మీకంటూ గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అనుకూలించే అవకాశాలతో పాటుగా మొండు బకాయిలు వసూలు అవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఏమన్నా ప్రయోగం చేసేసే అనుమానాలు వస్తూ ఉన్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి
ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.